ఏదో అయ్యింది. నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావు. ఈ మధ్య నువ్వు అదోలా ఉంటున్నావు. నిన్నటి నుంచి కూడా మరీ చిరాకు పడుతున్నావు. ఏ నాతో కూడా చెప్పవా? చెప్పలేని విషయమా? ఎందుకమ్మా ఏం లేదు అంటే ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తావు. కారణం తెలియదు కానీ మనసు బాగోవడం లేదు. కారణం తెలియకుండా మనసు ఎందుకు కలత పడుతుంది? అమ్మా ఇప్పుడు నేను నీతో వాదించే మూడ్ కూడా నాకు లేదు. వదిలే ప్లీజ్. నేను కాలేజ్కి వెళ్తాను సరేనా? నేను రెడీ అవుతాను, నువ్వు వెళ్ళు. మధు ప్రవర్తన ఎందుకు ఇలా మారింది? ఈ మార్పుకి కారణం ఏమై ఉంటుంది? జరిగిపోయింది పీడకలగా భావిద్దాం. మనం కలిసి మంచి భవిష్యత్తు పంచుకుందాం. ఈ DNA రిపోర్ట్స్ ఇదంతా క్యాన్సిల్ చేసుకుందాం. నేను రానని చెప్పాను. మనిషి మనిషికి చెప్పాలా? ఎన్నిసార్లు చెప్పాలి? ఒకసారి చెప్తే అర్థం కాదా? నువ్వు నా కోసమే ఇక్కడ వెయిట్ చేస్తున్నావని నాకు తెలుసు. కానీ DNA రిపోర్ట్స్ పాజిటివ్గా వస్తే నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోక తప్పదు కదా. నీ మీద నీకేమైనా అపనమ్మకం కలిగిందా? నాకు మాత్రం మాట తప్పే గుణం నీకు లేదనే నమ్మకం ఉందిరా. ఆ రిపోర్ట్స్ వచ్చేదాకా నువ్వు ఎలాంటి నిర్ణయం తీసుకోవు కదా. ఎక్స్క్యూజ్ మీ, ఇఫ్ యూ డోంట్ మైండ్ ఒక సిగరెట్ ఇస్తారా? థ్యాంక్స్. లైటర్. థ్యాంక్ యూ బాస్. ఏంట్రా ఇది? ఏంట్రా ఈ అలవాటు? నువ్వు సిగరెట్ కాల్చడం ఏంటి? ఏం చేయండిరా, సిచ్యువేషన్స్ అన్నీ నన్ను డిస్టర్బ్ చేస్తున్నాయి. నేనేం చేయాలో అర్థం కావట్లేదు. నాకేం తోచడం లేదు. ఒక పక్క జననికి నా మీద ఇష్టం ఉందో లేదో అర్థం కావట్లేదు. ఇంకో పక్క మధు ఎందుకు అలా చేస్తుందో అంతుపట్టడం లేదు. ఇటు సౌమ్య అటు అక్క, మధ్యలో పిల్లలు. పిచ్చెక్కినట్టు అనిపిస్తుందిరా. నా పాజిటివ్నెస్ ని జనని అర్థం చేసుకోవడం లేదు. నా కన్సర్న్ ని తను అండర్స్టాండ్ చేసుకోలేకపోతుంది. ఎప్పుడు రిజల్ట్స్ నెగిటివ్గా వస్తాయని ఆ సౌమ్య ఎదురు చూస్తుంది. అక్క మాటల్లో నీ డిసిషన్స్ మార్చుకోవద్దని చెప్పినట్టు అర్థం అవుతుంది. టోటల్గా మెంటల్లీ అప్సెట్ అవుతున్నాను రా. ఫ్యూచర్లో ఎలా ఉంటుందో ఊహించుకోలేకపోతున్నాను. స్టబన్గా ఉండలేకపోతున్నాను. అందుకని సిగరెట్ తాగితే సమస్యలన్నీ తీరిపోతాయా? సిచ్యుయేషన్స్ మారిపోతాయా? నువ్వు రిలాక్స్ అవుతావా? కండిషన్స్ అన్నీ నార్మల్ అయిపోతాయా? ఒక డాక్టర్గా హెచ్చరించాల్సిన వాడివి, తప్పని నలుగురికి చెప్పాల్సిన వాడివి కొత్త వ్యసనం అలవాటు చేసుకుంటున్నావా? పేషెంట్స్ లేకుండా పేషెంట్స్ని ఎలా ట్రీట్ చేస్తావురా? ఆలోచించి కొత్త అలవాట్లు చేసుకుని నువ్వు పేషెంట్గా మారతావా? భరించలేకపోతున్నాను రా. భరించాలరా, ఓపిక పట్టాలి, వెయిట్ చేయాలి, కొంచెం టైం ఇవ్వు. సమస్యలన్నీ తొలగిపోతాయి, పరిస్థితులన్నీ సర్దుకుంటాయి. ఇప్పుడు జరిగిపోయిన నష్టమేం లేదు. ఏదో జరిగిపోయిందని ఊహించుకుని నువ్వు మదనపడి మనసు పాడు చేసుకోకు. అవతల హాస్పిటల్లో పేషెంట్స్ వెయిట్ చేస్తున్నారు. పద పదా దా. ఈ వీడియో ఫార్వర్డ్ చెయ్యాలా లేదా అనేది నీ డెసిషన్ మీద ఆధారపడి ఉంటుంది. నువ్వేం చెప్పాలనుకున్నావో చెప్పు. నువ్వు ఈ విషయం ఎవరికి చెప్పాలని ప్రయత్నం చేసినా కాలేజ్ సైట్లో నీ వీడియో పోస్ట్ చేస్తాను. నన్ను ఇలా బ్లాక్మెయిల్ చేసే వాళ్ళెవరు? ఎందుకు చేస్తున్నారు? నా నుంచి వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అసలు నా ప్రతి మూమెంట్ వాచ్ చేస్తున్నారంటే డెఫినెట్గా వాళ్ళు నా సరౌండింగ్స్లోనే ఉండుంటారు. ప్రతి
సెకండ్ సీసీ కెమెరాలా నన్ను ఫాలో అవుతున్నారనిపిస్తుంది. ఎవరే ఉంటారు? అయినా వీళ్ళకి నన్ను ఏడిపిస్తే ఏం లాభం? నన్ను టార్చర్ పెట్టి వాళ్ళు పొందే సాటిస్ఫాక్షన్ ఏంటి? ఏ బ్లాక్ మెయిలర్ అయినా డబ్బు కావాలి, మరొకటి కావాలి, మరొకటి కావాలని అడుగుతారు. వీరేంటి నా ఫ్యామిలీ మెంబర్స్ నుంచి నన్ను దూరం చేయాలని చూస్తున్నారు. సంథింగ్ ఏదో జరుగుతుంది. భయపెట్టి బాధ పెట్టి చివరికి చంపేలా ఉన్నారు. ఆన్సర్ చేయాలా? చేస్తే ఏం కండిషన్ పెడతారో ఏంటో, చేయకపోతే వీడియో పెడతారు. ఛా! తప్పదు, లిఫ్ట్ చేయాలి. మార్నింగ్ మధు, కాలేజీలో ఉన్నట్టున్నా? అవును, నేను కాలేజ్లోనే ఉన్నాను. ప్లీజ్ నన్ను ఇలా ప్రతిరోజు ప్రతి నిమిషం డిస్టర్బ్ చేయకండి. నేను చదువుకోవాలి, నా ఫ్యూచర్ గురించి కష్టపడాలి. హలో హలో హలో, నేను నీ ఫ్యూచర్ గురించి ఆలోచించి నిన్ను గైడ్ చేస్తున్నా. ఏంటి నా ఫ్యూచర్? మా వాళ్ళ నుంచి నన్ను దూరం చేయడం నా ఫ్యూచరా? తొందరపడకు చిట్టి తల్లి, కాస్త చెప్పేది విను. ఏం వినమంటారు? నిన్న మీరు చెప్పిందే చేశాను కదా, ప్రతిసారి మీరు చెప్పిందే ఫాలో అవుతున్నాను కదా, ఇంకేం చేయాలి? ప్లీజ్ ఆ వీడియో డిలీట్ చేయండి ప్లీజ్. నేను ఇంతకు మించి ఏం చేయలేను. వీడియో డిలీట్ చేయండి ప్లీజ్. హలో హలో హలో, ఆగాగు. ఏంటి కాల్ కట్ చేయాలని చూస్తున్నావా? అంత హరి ఎందుకు బేబీ? నిన్న మొన్న అంటూ ఏదో మా కోసం ఘనకార్యాలు చేసినట్టు అన్నట్టు మాట్లాడుతున్నావు. నిన్న మొన్న జరిగింది జస్ట్ టీజర్ మాత్రమే. అస్సలు మూవీ ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మేం చెప్పేదే టాస్క్ నెంబర్ 1. ఏంటి టాస్కా? నన్నే రిస్క్ లో దించబోతున్నారా? స్లో డౌన్, స్లో డౌన్. శ్రద్ధగా చెప్పింది విను. బుద్ధిగా ఇంటికెళ్ళగానే ఫాలో అయిపో. ఏం చేయాలి? ఏం చేయాలి? నువ్వు సాయంత్రం ఇంటికి వెళ్తావు కదా, వెళ్ళగానే మీ అమ్మని, మీ తమ్ముణ్ణి, మీ అమ్మమ్మని తీసుకొని ఇప్పుడు ఉంటున్న ఇల్లు వెకెట్ చేసి మీ ఓల్డ్ హౌస్ కి షిఫ్ట్ అయిపోవాలి. అండర్స్టాండ్?